చాట్రాయి మండలం చనుబండ రెవెన్యూ పరిధి ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండల కలగర రెవెన్యూలకు మధ్యగా ఉన్న పొలిమేర దారి వివాదంలో భాగంగా నిన్న చాట్రాయి మండల టీడీపీ లీడర్ నక్కరాము ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించగా ఈ రోజు విస్సన్నపేట చాట్రాయి మండల అధికారులు నూజివీడు డివిజన్ R&B వారు అందరూ కలిసి వివాదంలో ఉన్న స్థలాన్ని పరిశీలన చేసి 1-2 రోజుల్లో R&B స్థలం ఎంతవరకు ఉందో చూశాక రోడ్డుపై ఉంచిన అక్రమాలను తొలగిస్తామని విస్సన్నపేట ఎస్ఐ జి రామకృష్ణ, విస్సన్నపేట MRO లక్ష్మీ కళ్యాణి, రెవెన్యూ సిబ్బంది, అలాగే చాట్రాయి మండల ఎస్ఐ డి రామకృష్ణ, డిప్యూటీ తహసీల్దార్ ఈశ్వర్, రెవెన్యూ సిబ్బంది, నూజివీడు R&B వర్కర్స్, ఇన్స్పెక్టర్, టీడీపీ లీడర్ మొరంపూడి శ్రీనివాసరావు, నక్కరాము, రైతులు పాల్గొన్నారు. తాడు పట్టుకుని లైన్ అయితే లెవెల్ స్ట్రైట్ లైన్ కదా, మళ్ళీ దానికి అదే లైన్ అది అక్కడ రాయింది కదా చిన్నది, అది అదేనా? ఎక్కడండి కొబ్బరి చెట్టు చూడండి సార్, ఇదే లైన్ లో చిన్న కొబ్బరి చెట్టు అక్కడ కూడా వేసాను. చిన్న కొబ్బరి చెట్టు తోటి ఎండు కంపెనీ చేయడం జరుగుతుంది. మీకు అదే చెప్తున్నా, అఫీషియల్ చేయడం వేరు, మీరు చేస్తాం వేరు. అఫీషియల్ చేస్తే లీగల్గా వెళ్తుంది, చేస్తే ఏమవుతుందంటే అంతే. అందుకనే మేము సంయమనం పాటించేది. మమ్మల్ని మీరు మమ్మల్ని ఆపుతున్నారని రైతులు మా మీద గోల. అంటే వ్యవసాయం ఒక రోజుతో పోయి 2 తిరగలేదు. మాయాసే గారికి వచ్చారు. ఛార్జింగ్ మా ఊరు వాళ్ళదే ఇదంతా 5 ఎకరాలు ఎక్కడైంది. ఎక్కడున్నారు ఇప్పుడు మీరు మరి అడ్డంగా ఉంది సార్. ఇప్పుడు ఏ డాక్టర్ బాగానే సార్, డాక్టర్ కూడా కాదు. ఇంతమంది ఎందుకు వచ్చారు అవి? ఇప్పుడు అధికారులంతా ఎందుకు వచ్చారు? రిమూవ్ చేస్తాం అని చెప్పి మొత్తం లేపేస్తాం అంతే. సార్ మన ఆయన పాయింట్ ఎక్కడ ఉంది? ఇక్కడ మన ఈ క్రాస్ చెప్పండి. తీసుకుని మీరు వస్తే అప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది. అర్థమైందా? మనోళ్ళు నిన్న కాల్ చేశారు సార్, అక్కడ చెప్పుచ్చండి మీ బౌండరీ జెండా పార్టీ
మొత్తం